హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజండి నేను చేసే రెసిపీ చిన్న చిన్న చేపలండి, కట్టి పరిగులు. ఇవి చిన్నవి అండి. శుభ్రంగా క్లీన్ చేసుకొని 4-5 సార్లు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోనండి, ఈ ఒక చిన్న ఉల్లిపాయలు, 3 ఉల్లిపాయలు అండి. ఈ మసాలా చేసుకోవాలి. మసాలా కోసం కోసి పక్కన పెట్టాను. ఇదండి కొంచెం చిన్న అల్లం ముక్క, ఒక చిన్న ఎల్లుల్లిపాయ, 3 లవంగ మొగ్గలు, కొంచెం జీలకర్ర, 2 ఇలాచీ అండి, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇది పేస్ట్ చేసుకోవాలి. 3 స్పూన్లు అండి కారం. ఇది మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు. 3 స్పూన్లు నేను తీసుకున్నాను. కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, ఇదండి రుచికి సరిపడా ఉప్పు అండి, కళ్ళుప్పు. ఇది కొంచెం కొత్తిమీర, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక సగం టమాటా ముక్క సన్నగా పీస్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. రండి ఇంకా చేసే విధానం చూద్దాం. చేపల కర్రీ ఇగురండి, చేపల ఇగురు చేస్తున్నాను. ధనియాల పొడి అండి, ఇది మనం ఇంట్లో ఫ్రై చేసుకున్న పౌడర్ అండి. ఇది బయటది అయితే కాదు, నేను ఇంట్లో ఓన్గా తయారు చేసుకున్నాను ధనియాల పొడి. ఇది మసాలాలో వేసేసుకోవాలి. ఇదిగోండి మిగతా మసాలాలు ఇందాక చెప్పాను కదా, మొత్తం మసాలాలు దీంట్లో వేస్తున్నాను. ఇదంతా మనం మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి మిక్సీ పెట్టేసాను మసాలా. మూత తీసి చూపిస్తున్నాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇదంతా ఈ చేపల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఈ ఉల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి మెత్తగా మిక్సీ పెట్టేసాను ఉల్లిపాయలు. ఇవి కూడా ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు కారం. ఇది నేనైతే 2 స్పూన్లు పెద్ద స్పూన్తో తీసుకున్నాను. మీకు రుచికి సరిపడ్డా వేసుకోవచ్చు. ఇది కళ్ళుప్పు, కొంచెం పసుపు, పచ్చిమిర్చి ఒక 5, సగం టమాటా చిన్న ముక్కలు చేశాను. కొంచెం ఇప్పుడు వేస్తున్నాను కొత్తిమీర వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఇదంతా కలుపుకోవాలి. అయితే బాగా కలుపుకోవచ్చండి. ఇలాగా బాగా కలుపుకోవాలి. ఈరోజు భీమవరంలో అయితే సంత అండి. బుధవారం ఆదివారం సంత ఉద్ది. తప్పకుండా నాన్ వెజ్ ఉంటుందండి ఆదివారం బుధవారం మా ఊళ్ళో. ఈ చిన్నవి తెప్పించాను ఈరోజు. గట్టి చేపలు అండి, చాలా బాగుంటాయి. ఇది మనం మిక్సీ ఆడిన జార్లో కొంచెం ఉల్లిపాయ పేస్ట్ ఉండిపోయింది, దాంట్లో పోస్తానండి వాటరు. ఇది దీంట్లో పోసుకుంటున్నాను. అది మొత్తం చేతితో శుభ్రంగా కలుపుకోవాలి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఇది చిన్నపిల్లలు ఉన్న బాలింత్రాలకు కూడా ఈ చేపలు పెట్టచ్చు. పాలు బాగా వస్తాయండి తింటే బాలింత్రాలకి. ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. దీంట్లో ఒక చిటికా చూపిస్తాను. ఇప్పుడు పొయ్యి మీద పెట్టాక మళ్ళీ దీంట్లో వేరే ఒకటి వేస్తాను. ఇవ్వండి, స్టవ్ వెలిగించుకుని పెట్టేసుకుందాం. చేపల కర్రీ పెట్టేస్తుందండి. వాటర్ అయితే సరిపోతుంది దీంట్లో, చిన్న చేపలే కదా. ఇప్పుడు నేనైతే ఈ కర్రీకి మిర్చి 2 స్పూన్లు వేసాను కదా ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ పైన వేస్తానండి, మంచి కలర్ వస్తుంది ఇలా వేస్తే. 1 స్పూను ఇలా వేస్తాను పైన. ఇలా వేసి కొంచెం ఆయిల్ పోస్తాను మళ్ళీను. అలా అయితే కర్రీ అండి ఎమ్మీగా ఉంటుంది, చూడటానికి కలర్ఫుల్గా వస్తుంది. ఇదే నేను మీకు చెప్తానన్నది. ఎవరైనా ఇలా ఒకసారి ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగా వస్తుందండి ఇలా చేసుకుంటే.
మంచి కలర్గా ఉంటుంది. చిన్నపిల్లల కోసం ఫుడ్ ఒక రెసిపీ చేస్తానండి, పెడతాను త్వరలో. చిన్నపిల్లల ఫుడ్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ చేయాలి కూడా పెడతాను. ఇప్పుడు మనం మూత వేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడికాక సిమ్లో పెట్టుకుందాం స్టవ్ని. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, మూత తీసి చూద్దాం ఒకసారి. చూసారు కదా ఎంత బాగా ఉడుకుతుందో. ఇది స్పూన్తో కలపకూడదండి, ఇంకా చేప విడిపోతుంది. ఇలాగా మనం దాగతో తిప్పాలి, సైడ్ నుంచి సైడ్కి ఇలా తిప్పి ఒకసారి మనం సిమ్లో పెట్టేసుకుంటే ఒక్క 10 నిమిషాలు ఇంకా అయిపోతుందండి కర్రీ. దగ్గరికి వచ్చాక చూపిస్తాను. ఈలోపు మన వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి వీడియో చూస్తూ. కర్రీ రెడీ అయిపోయింది, చూద్దాం ఒకసారి. చూసారు కదా కర్రీ ఎంత బాగుందో. ఇలాగ వస్తుందండి, నేను చేసిన టైప్లో చేసుకుంటే కర్రీ సేమ్ ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది కర్రీ. ఇది చిన్న చేపల కర్రీ, కట్టి పరీలండి ఇవి. ఇదిగో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మూత పెట్టేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ చేపల కర్రీకి కాంబినేషన్ అండి ఇది, ఎంతమందికి తెలుసండి. చూడండి, ఇది లక్ష్మీచారు అంటారు దీన్ని. ఈరోజు ఇది చేయడానికి నాకు టైం సరిపోలేదు. చేపల కర్రీ వండినప్పుడు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికి దీనికి కాంబినేషన్ అండి ఇది. వేరేసారి చేసినప్పుడు ఈ రెసిపీ చూపిస్తాను మీకు. ఈ లక్ష్మీచారు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇది అయిపోయింది, ఆఫ్ చేసేసాను. ఇదిగోనండి, సూపర్గా వచ్చింది మా చేపల కర్రీ. ఇగురండి, కట్టి చేపలు ఇగురు ఎమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉందండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ కర్రీ ఇలా ప్రిపేర్ చేశాను, మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగా వస్తుంది. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి రెసిపీ మీ వరకు వస్తుంది. మళ్ళీ ఇంకో రెసిపీతో రేపు కలుద్దామండి. బాయ్ అండి.